మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. సాధారణంగా గృహహింస అనే పదం వినగానే మనమందరం కూడా ఆడవారు భర్తల చేతనైనా అత్తవారింటి చేతనైనా వేధింపులకు గురవుతున్నారని భావిస్తాం. కానీ నేటి సమాజంలో మగవారు గృహహింసకు గురవుతున్నారు. బాధిత మగవారిలో చాలామంది తమ బాధను బయట పెట్టలేక లోపలే కుమిలిపోతూ చివరికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఉదంతమే ఉత్తరప్రదేశ్ బరేలీలో చోటు చేసుకుంది. రాజ్ ఆర్య అనే యువకుడు తన భార్య సిమ్రాన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్ తన భార్య సిమ్రాన్తో వివాహ బంధంలో 7 ఏళ్ల కాలంగా జీవిస్తున్నాడు. ఇద్దరికి ఒక కుమారుడు ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు పెరిగి చివరకు భార్య కుటుంబం రాజును అవమానించే స్థాయికి చేరాయి. సిమ్రాన్ సోదరుడు పోలీస్ అధికారి కావడంతో తన అధికారాన్ని ఉపయోగించి రాజును జైలుకు పంపించేందుకు ప్రయత్నించాడు. ఫిర్యాదు చేసిన వెంటనే రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లో రాత్రంతా ఉంచారు. సిమ్రాన్ తన ఇన్స్టాగ్రామ్లో బెస్ట్ ఆఫ్ లక్, నువ్వు జైలుకు వెళ్తున్నావంటూ పోస్ట్ చేయడంతో రాజ్ తీవ్ర మానసిక వేదనలోకి వెళ్ళిపోయాడు. ఇది చూసిన అతని గౌరవం తీవ్రంగా దెబ్బతినింది. రాత్రంతా పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురై మానసికంగా క్షోభకు లోనైన రాజ్ మరుసటి రోజు తన తల్లిని చూసి, అమ్మా, నేను శాశ్వత నిద్రలోకి వెళ్తున్నాను, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. తల్లి అతడు అలసిపోయాడని భావించింది. కానీ రాజు తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్కి ఉరి వేసుకొని తన జీవితాన్ని ముగించుకున్నాడు. సిమ్రాన్కు వివాహేతర బంధం ఉందని అది తెలిసినప్పటికీ రాజు ఆమెను మార్చుకునేందుకు ప్రయత్నించాడని ఆయన సోదరి అంటున్నారు. కానీ ఆమె ప్రవర్తన మారకపోవడంతో చివరకు రాజ్ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడంటోంది. ఈ ఘటనపైన పోలీసులు సిమ్రాన్, ఆమె కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేశారు. ఇదంతా చూసిన వారు చట్టం అన్నది లింగభేదం లేకుండా న్యాయాన్ని కల్పించాలి. మగవారు కూడా బాధితులు అవుతున్నారన్న నిజాన్ని సమాజం గుర్తించి వారికి సరైన మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇదే.